7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 2వ శ్లోకము. జ్ఞానంతేహం సవిజ్ఞానమిదౌ వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వానేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. తాత్పర్యము: నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. జ్ఞానము అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభావ మహాత్మ రహస్యములతో కూడిన జ్ఞానము అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభావ మహత్య రహస్యములతో కూడిన యథార్థ తత్వజ్ఞానము. విజ్ఞానము అనగా సగుణ నిరాకార దివ్య సాకార తత్వము యొక్క లీలా రహస్య గుణ మహత్వ ప్రభావ సహితమైన యథార్థ జ్ఞానము. వివరణ: మనము గురువుల ద్వారా తెలుసుకున్నది అపరోక్ష జ్ఞానము. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు, కానీ మీరు ఒక ప్రోగ్రాం రాసి యాప్ తయారు చేసి సమాజం దానిని వాడితే మీ జ్ఞానం పరిఢవిల్లి విజ్ఞానం కాగలదు. దీనిని ఇలాగ చేయవచ్చు, అలాగ చేయవచ్చు అనే ఆలోచన కలుగుతుంది. అలాగే గీతను నేర్చుకున్నాము, చదువుకున్నాము, వివేచన సారము చదువుకున్నాము. ఇదంతయు జ్ఞానమే. దీనిని జీవితమునకు అన్వయించి పొందే అనుభవపూర్వక జ్ఞానమే విజ్ఞానము. మన లౌకిక విద్యల విజ్ఞానమునకు లాబొరేటరీ ప్రమాణమైన ఆత్మవిద్య బ్రహ్మ విద్యలకు స్వానుభవమే ప్రమాణము. జ్ఞాన విజ్ఞానముల గురించి ఎందరో మహాత్ములు తమ అభిప్రాయములు తెలిపిరి. ఉదాహరణలు: ఒక్కగానొప్పుడు అడవి బీడుపడితే 2 కోతులు పక్కనున్న గ్రామంలో ఒక తోటలో పళ్ళతో నిండిన ఉన్న చెట్టును చూశాయి. ముసలికోతికి అనుమానం వచ్చి ఆ గ్రామంలో ఆ పండు ఎవరన్నా తింటున్నారా లేదా చూద్దామని వెళ్ళి తిరిగి వచ్చేసరికి పడుచుకోతి అవి తిని చనిపోయింది. అనుభవం గల ముసలికోతి మాటలు పడుచుకోతి పెడచెవిన పెట్టి తానే తెలివిగలదానన్న అపోహతో ప్రాణాలు కోల్పోయింది. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞతం భవతి. ఉపనిషద్వాక్యానుసారము ఏది అన్ని శాస్త్రముల సారము అదే ఆత్మవిద్య అని, దాని అనుభూతియే ప్రధానమని చెప్పబడెను. చెట్టు మొదట నీరు పోసిన చాలు, అవి వాటంతటా అవే కాండము ద్వారా శాఖోపశాఖల ద్వారా ఆకులకు చేరును. కావున ఆత్మానుభవము చెందినవాడు అన్ని అనుభూతులు కలిగిన వాడై ఉండును. మనకు బాగా తెలిసిన వినాయక చవితి కథ: కుమారస్వామి గణాధిపత్యము కొరకు సమస్త లోకములను ప్రదక్షిణ చేస్తే వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులనే సమస్త లోకములుగా భావించి ప్రదక్షిణ చేసిన గణాధిపత్యము దక్కించుకుంటాడు.